Audio Jungle. Audio Jungle. అపోస్తలుడైన పౌలు క్రీస్తు శకం 60లో రోమా జైలు నుంచి రాశారు. ఎపిసి పత్రిక 3వ అధ్యాయం మొదటి వచ్చిన చూడండి ఒకసారి. ఎపిసిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ అధ్యాయం 3వ అధ్యాయం 1వ అధ్యాయం. ఈ హేతు చేత అన్ని జనులైన మీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన పౌలు. చూసారా, క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన పౌలు. క్రీస్తు యేసు యొక్క ఖైదీ. 28వ అధ్యాయంలో అపోస్తలుల కార్యము 31 వచనాన్ని చూడండి ఒకసారి. అపోస్తలుల కార్యం 28వ అధ్యాయము 31వ వచనంలో ఆయన హౌస్ అరెస్ట్లో చేశారు. హౌస్ అరెస్ట్ చేయబడిన తర్వాత 2 సంవత్సరాలు అక్కడ ఆయన అద్దెంట్లో ఉండిపోయారు. అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయము 31-32 ఏ ఆటంకము లేక చదవండి. అది నేను పౌలు 2 సంవత్సరాలు తన పూర్తి అద్దెంట్లో ఉన్నారు. సన్మానించి ఏ ఆటంకమును పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటిస్తున్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన సంగతులు బోధించుచూ ఉండేది. కాబట్టి ఈ ప్రాంతంలో అంటే ఈ రోమాలో అరెస్ట్ అయిన తర్వాత ఈ పత్రిక రాసి పంపించారనమాట. పంపించినప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, నేను సంఖ్యల్లో బంధించబడ్డాను అని చెప్తున్నాడు. చూడండి, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం చూడండి ఒకసారి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 19. మరియు నేను దేని నిమిత్తము రాయబడిన ఈ సంఖ్యలో ఉన్నాను. అది ఎక్కడున్నాడు ఆయన? సంఖ్యలో. అది ఈ పత్రిక రాసేటప్పటికి రోమా జైల్లో ఉన్నాడనడానికి ఇది ఒక ఆధారం. మీకు అర్థమైందా? ఈ పత్రిక రాసేటప్పటికి రోమా జైల్లో, మరియు నేను దేని నిమిత్తం రాయబారిన సంఖ్యలలో ఉన్నానో ఆ సువార్త మర్మం ధైర్యంగా తెలియజేయడానికి నేను నోరు తెరిచినప్పుడు దాని గురించి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యంతో మాట్లాడటం వాక్శక్తిని అనుగ్రహించబడినట్టు నా నిమిత్తం పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేస్తూ మెలుకుగా ఉన్నాను అన్నాడు. ఆయన రోమా జైల్లో నుంచి రాశారనమాట. మొదటి పత్రిక ఏమో తిమోతి పత్రిక. ఇది రెండో పత్రిక అనమాట. ఏపీసీ సంఘానికి 2వ పత్రిక. ఎందుకు రాశారు అంటే ఈ పత్రిక సంఘం యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పు రావడానికి. అంటే మొదటి ఉదాహరణకి కొలసీ పత్రిక, ఏపీసీ పత్రికలో 1వ అధ్యాయము క్రీస్తునందు 22వ వచనం చూడండి. ఏపీసీ పత్రిక 1:22లో ముఖ్య వచనంగా మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తం పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించాడు. కాబట్టి నేను ఇంపార్టెంట్ అంటే సంఘం యొక్క గొప్పతనం, సంఘము యొక్క గొప్పతనాన్ని గురించి మాట్లాడాడు. క్రీస్తునందున్న అదే లేకపోతే క్రీస్తునందున్న స్థితి, క్రీస్తునందున్న గొప్ప స్థితి, క్రీస్తునందున్న గొప్ప స్థితి అన్నమాట. రెండవదిగా మనము క్రీస్తునందు ఎలా నడవాలో తెలియపరిచాడు. క్రీస్తునందు ఎలా నడవాలో తెలియజేశాడు అన్నమాట. అదైనా 1 నుంచి 3 అధ్యాయాలు, 4 నుంచి 6 అధ్యాయాల వరకు క్రీస్తునందు ఎలా నడవాలో తెలియజేశాడు. క్రీస్తునందున్న గొప్ప స్థితి ఏంటి అనేది 1 నుంచి 3 అధ్యాయాల వరకు తెలియపరిచాడు. టోటల్గా క్రీస్తునందు మనం దేవుడు ఉన్నతంగా చేశాడని చెప్పేసి, అలాంటి గొప్పగా చేసిన మనము క్రీస్తులో ఎలా గొప్పగా ప్రవర్తించాలో ఈ పత్రికలో చెప్పారనమాట. చాలామంది క్రైస్తవుడిగా చాలామంది భౌతిక సంబంధమైన దాన్ని బట్టే అతిశయపడుతూ ఉంటారు. మీకు అర్థమైందా? కానీ దేవుడు క్రీస్తునందున్న వాడిని ఎంత ఉన్నతమైన స్థితిలో పెట్టాడో తెలుసా? క్రీస్తునందున్న వాడిని అసలు సంఘము ఎప్పుడు ఆలోచన
1:4. సంఘం ఎప్పుడు ఆలోచన? అది జగత్తు పునాది. అంటే క్రీస్తునందు దేవుడు జగత్తుకు ముందే ఆలోచన చేశాడు అన్నమాట. సంఘం యొక్క ఆలోచన జగత్తు పునాది వేయబడుతుంది. చూసారా? అది 2-3 ఉన్నారు. సంఘం అంటే మనము భౌతిక సంబంధం ధనవంతులు కాదు. సంఘము జగత్తుకు ముందే నిర్ణయించాడు దేవుడు. అదే ఆ సంఘము ద్వారానే దేవుడు ఏం చేయాలనుకున్నాడు? ఎఫెసీ పత్రిక 3:8 చూడండి. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు దేవుడు మనం నిత్య సంకల్పం చెప్పుకున్నాం. పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు అది సంఘము ద్వారా జ్ఞానం తెలియబడాలని దేవుడు ఉద్దేశించాడు. అంటే సంఘము ద్వారానే దేవుని జ్ఞానం బయటికి వెళ్ళాలి. అది అర్థమైందా? సంఘము ద్వారానే దేవుని జ్ఞానం ఏమవ్వాలి? బయటికి వెళ్ళాలి. ఆలోచించేది దేవుని పిల్లలకు. అందుకని 2 3 4 సంఘం ద్వారా తన జ్ఞానం. మేము సంఘం యొక్క గొప్పతనాన్ని ఎలా గ్రహించామో తెలుసా? మాకు సంఘంలో ఒక 500 రూపాయలు వచ్చే సమయంలో ఒక బైబిల్ క్లాస్ స్టార్ట్ చేసాం. ప్రతి వారం ఒక రోజు, అంటే నెలకు 4 రోజులు, ప్రతి మంగళవారం స్టార్ట్ చేసాం. 2012లో ఏప్రిల్లో స్టార్ట్ చేసిన ఆ క్లాసులు ఈ రోజుకి కంటిన్యూ అవుతున్నాయి. అంటే ఇప్పుడు సంఘం ఏ పని నిర్ణయించిందో అది సంఘం ద్వారా తన యొక్క నానావిధమైన జ్ఞానం అంటే సువార్త అనుకోండి. సువార్త అర్థమైంది. సంఘానికి దేవుని యొక్క మద్దతు ఉంటుంది. సంఘం ద్వారా ప్రారంభించిన ఆ పని ఈ రోజుకి కొనసాగుతూనే ఉంటుంది. నేను అర్థమైందా? అది సంఘం ద్వారా ప్రారంభించిన పని ఈ రోజుకి కొనసాగుతుంది. ఇది కూడా 4 సంవత్సరాలు. ఇది ఇప్పుడు కూడా ఇక్కడున్న ఫ్యామిలీ అదే సంఘం. ఆ స్థానిక సంఘం ద్వారా ప్రారంభించిన క్లాసులు ఏ నెలలో ఆగలేదు కదా. ఆలోచించేసినాయి. ఎందుకంటే సంఘము 100 మందా 200 మందా 300 మందా కాదు. రక్షించబడిన 2 3 వాళ్ళ ద్వారా పని ప్రారంభిస్తే ఆ పనిని దేవుడు ప్రోత్సహిస్తాడు, సహాయం చేస్తాడు. మీకు అర్థమైందా? అది అలవాటు చేసుకోండి. సంఘం అంటే మేము 100 మంది అవ్వాలా, 100 మంది తర్వాత ఒక 20,000 50,000 రావాలి నెలకి, అప్పుడు మేము పనులు ప్రారంభిస్తామంటే మనం ఉండము ఇక్కడ భూమి మీద. అంటే సంఘాన్ని కట్టిన సేవకుడు ఉండడు. లేడనుకోండి, అతను ఆలోచన ఇంకొకరికి అర్థమవుతుందా? అర్థమవుతుందా? అందువల్ల సంఘం అంటే 100 మంది కాదు, పిలువబడిన కొద్దిమంది. ఎంతమంది అయితే బాప్తిసం పొందారో అంతమంది ఆ సంఘం ద్వారా ఏం ప్రకటించబడాలని దేవుడు కోరుకున్నాడు? అంటే పెద్ద పెద్ద బిల్డింగుల ద్వారా పెద్ద బిల్డింగులు కట్టి ఆ బిల్డింగుల్లో తన జ్ఞానం చెప్పాలని దేవుడు కోరుకోవట్లేదు. రక్షించబడిన 2 3 ద్వారానే తన జ్ఞానం ఏం చేయాలి అంటే సంఘంకి ఎంత ఆధిక్యత ఇచ్చారు చూడండి. లోకంలో గొప్ప గొప్ప జ్ఞానులు ఉన్నారా లేదా? అలాంటి పాండిత్యం కలిగిన భౌతికమైన పాండిత్యం కలిగిన వారి ద్వారా తన జ్ఞానం చెప్పాలని అనుకోవట్లేదు. లోకం ఏదైనా ఇన్స్టిట్యూట్ అంటే లోకంలో ఏదైనా ఒక యూనివర్సిటీ ఎవరి ద్వారా తన ఆ జ్ఞానం బయటకు వెళ్ళాలనుకుంటుంది? పండితుల ద్వారా. కానీ క్రీస్తునందు సామాన్యులైనటువంటి వాళ్ళ ద్వారా తన జ్ఞానం దేవుడు వెల్లడి చేయాలని కోరుకున్నాడు అన్నమాట. అర్థమైందా? అది అందువల్ల ఆనాడు కూడా అపోస్తలులు సామాన్యులు ఎన్నుకుని ప్రపంచానికి సువార్తని అందింపజేశాడు. అందువల్ల మీరు ఏదో ఈ లోకంలో అమెరికా బైబిల్ కాలేజీని చూసి అనుకోకండి. నేను ఈజీగా సుమారుగా ఇంచుమించు ఒక 60-70 మందికి మా స్థానిక సంఘం ద్వారా ట్రైనింగ్ ఇచ్చేసాను. ఇది నెలకి 4 రోజులు పెట్టి. అర్థమైందా? అంటే మన యొక్క విధానాల పద్ధతులు రిచ్గా ఉండాలని కోరుకుంటాం. ఏమీ లేదు, అక్కర్లేదు. మంచి భోజనం పెట్టి వాక్యం నేర్పితే సరిపోతుంది. వచ్చిన సహోదరులకు మంచి భోజనం పెట్టి అర్థమైందా మనం నేర్పితే సరిపోద్ది. అనేక మందిని తయారు చేయొచ్చు. అందుకని సంఘము ద్వారా తన జ్ఞానం వెళ్ళాలనుకున్నాడు. తర్వాత 3వ అధ్యాయంలో ఈ 19వ వచనం చూడండి ఒకసారి. సంఘం ద్వారానే ఆయన మహిమపరచబడాలని కోరుకుంటున్నాడు. 2 3 ఆ కీర్తన పడాలనుకుంటున్నాడు. 10 మంది ఉన్నారు. 10 మంది ద్వారానే ఆయన కీర్తించబడాలని కోరుకుంటున్నాడు, ఆరాధించబడాలని కోరుకుంటున్నాడు దేవుడు. గుర్తుపెట్టుకోండి.
చూడండి 3:19 జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను 20 అనుకోండి. మనలో కార్యక సాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా చేయు శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలం మహిమ కలుగును గాక. సంఘములో సదాకాలం మహిమ కలుగును గాక. అంటే దేవుడు ఎవరి ద్వారా మహిమపరచబడాలనుకుంటున్నాడు? సంఘం ద్వారా. దేవుడు ఎవరి ద్వారా మహిమపరచబడాలనుకుంటున్నాడు? సంఘం ద్వారా. ఎంత భాగ్యమో చూడండి. అంటే మనమే కీర్తన పడాలి, మనమే వాక్యం బోధించాలి, మనమే దేవుని ఆరాధించాలి. సంఘము ఆరాధిస్తేనే. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం తీసుకొచ్చి పాటలు పాడిస్తే దేవుడు ఆలకిస్తాడా? లేడు. కానీ ఆలకిస్తాడా? ఆలకించాడు. అంటే భౌతిక సంబంధంగా తమ అన్ని జనులు లేనట్టు వాళ్ళు స్వరం బాగున్న వాళ్ళని తీసుకొచ్చి మనం కీర్తన పాడించినంత మాత్రాన దేవుడు మహిమపరచబడడు. అది ఆలోచించేయండి. అర్థమవుతుందా? అందువలన సంఘానికి ఎంత ఉన్నతమైన స్థితి ఇచ్చాడో చూడండి. సంఘాన్ని కూడా దేవుడు ఒక సంఘాన్ని కట్టడానికి దేవుడు తన కృప ద్వారా మనకి ఇచ్చిన భాగ్యం ఇది. అవునా కదా? మన రక్షణ ఎలా పొందాం? కృప ద్వారానే కదా. కృప ద్వారా రక్షించబడిన మనకి దేవుడు ఒక ప్రాధాన్యత ఇచ్చాడు. కృప ద్వారా రక్షించబడిన మనకు దేవుడు ఏమిచ్చాడు? ఒక గొప్ప ప్రాధాన్యతని ఇచ్చాడు అన్నమాట. అందువల్ల కృప ద్వారా అనుగ్రహించబడిన ఈ భాగ్యాన్ని మన జీవితంలో రక్షించబడిన మన కొద్దిమంది చాలా ఉన్నతంగా మనం ఆలోచించుకోవాలన్నమాట. మీకు అర్థమైందా? కాబట్టి యేసుక్రీస్తు ద్వారా దేవుడు ఏ ఆశీర్వాదాలు అనుగ్రహించాడు మనకి, ఆ ఆశీర్వాదాలను ఉపయోగించుకుని ఎలాగ లోకంలో ప్రభు సంఘంలో ఎలా ప్రవర్తించాలి అని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది అన్నమాట. అర్థమవుతుందా? కాబట్టి రోమా జైలు నుంచి రాశారన్నమాట. ఎందుకంటే సంఘం యొక్క గొప్పతనం తెలియజేయడానికి రాసుకొచ్చారన్నమాట. అర్థమైందా? సంఘం యొక్క గొప్పతనము, క్రైస్తవుడికి ఎలా ప్రవర్తించాలో, క్రీస్తులో ఎలా ఏకత్వంగా ఉండాలో 4 అధ్యాయంలో చెప్పాడు కదా. ఆ క్రీస్తునందు ఏకత్వం కలిగినట్టు వారుగా ఉండాలన్నాడు కదా. క్రీస్తు సంపూర్ణమైన పురుషులు అవ్వాలన్నాడు. అదే దేవుని కూర్చున్న జ్ఞాన విషయంలో, దేవుడు తన కుమారుని కూర్చున్న జ్ఞాన విషయంలో ఏకత్వం అన్నారు. అంటే క్రీస్తునందు ఏకత్వం. సంఘం అంతా కూడా క్రీస్తునందు ఏమై ఉండాలి? ఏకత్వం కలిగిన వారుగా ఉండాలన్నమాట. క్రీస్తునందు ఏకత్వం గలవారుగా ఉండాలంటాడు. ఐక్యత కలిగినవారు ఉండాలి. ఎందుకు ఐక్యత కలిగిన వారు ఉండాలంటే యూదులు అన్యులు ఉన్నారు. అదైనా యూదులు అన్యులకి పడదు. యూదులు అన్యులకి ఏమవుదో పడదు. కాబట్టి యూదుల్ని అన్యుల్ని సువార్త ద్వారా దేవుడు ఏం చేశాడు? సమాన వారసులుగా చేశాడు. చూడండి 3:6 చూడండి. సమాన వారసులుగా చేశాడు అన్నమాట. అందువల్ల అన్యులైనా యూదులైనా అందరూ సమానంగా ఉండాలి. మనకేమో కులంతో చచ్చిపోతూ ఉంటాం. మనం కుల సంబంధమైన వ్యత్యాసాలతో మన జీవితాలని ఎప్పుడు కూడా కుల సంబంధమైన జీవితాలతో మనం వాదనలుతూ ఉంటాం. రాజకీయాల్లో గొడవలు ఉంటాయి. అర్థమైందా? మనం కూడా అదే వాదనతో మనం కొట్టుకుని సరిపోతాం. ఈ మర్మం ఏదనగా అన్ని జనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను ఒకే శరీరం మందలి సాటి అవయవాలు. చూసారా? సువార్త వలన ఏం చేశాడు దేవుడు? యూదుల్ని అన్యుల్ని సమాన వారసుల్ని చేశాడు అన్నమాట. అర్థమవుతుందా? అది కాబట్టి సంఘము ఐక్యతగా ఉండాలి, దేవుని మహింపరచాలి, దేవుని జ్ఞానం ప్రచారం చేయాలి. సంఘము అదైన ఐక్యతగా ఉండి అందరూ కూడా ప్రాచీన జీవితాన్ని వదిలిపెట్టి నూతన జీవితాన్ని ప్రారంభించాలి, నూతన జీవితంగా జీవించాలి అని చెప్పేసి, అలాగే అపవాదితో పోరాడేంత స్థాయికి ఎదగాలి. అపవాదితో ఏమవ్వాలి? పోరాడాలి. దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని తీసుకుని ఏం చేయమన్నాడు? పోరాడమన్నాడు అనమాట. అందువల్ల దేవుడు క్రీస్తునందు మనల్ని ఎంతో ఉన్నతంగా చేయాలి. దేవుడు ఏం చేశాడు, మనం ఏం చేయాలి, అంతేనా? ఎబిసి పత్రిక. దేవుడు ఏం చేశాడు చెప్పండి? దేవుడు క్రీస్తునందు మనల్ని ఏం చేశాడు? మన పాపాలను క్షమించాడు. అవునా? కేవలం మన విశ్వాసాన్ని బట్టి క్షమించాడు. క్షమించి మనల్ని ఆయన కుమారులుగా చేసుకున్నాడు. యేసుక్రీస్తు వారి ద్వారా మనల్ని ఏం చేసుకున్నాడు? దేవుడు
కుమారులుగా చేసుకున్నాడు. కుమారులుగా చేయబడిన మనము అదైందా ఏకత్వం కలిగి ఉండాలని, కుమారులుగా చేయబడిన మనం ఏమై ఉండాలి? ఏకత్వంగా ఉండాలని, క్రీస్తునందు సంపూర్ణ పురుషులు అవడానికి ఏకత్వం కలిగిన వారుగా ఉండి దేవుని పిల్లలుగా ప్రవర్తించాలని, ప్రియమైన దేవుని పిల్లలుగా ప్రవర్తించాలని 5:1 చెప్పడం జరిగింది. చూడండి ఒకసారి. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి అంతే. చూసారా, మన ప్రవర్తన అంతా కూడా బాప్తిసం పొందిన తర్వాత మన ప్రవర్తన అంతా కూడా దేవుని పోలి నడుచుకోవాలంటే యేసు వారిని అనుసరించి నడుచుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అర్థమైందా? అది కాబట్టి క్రీస్తునందు దేవుడు సంఘానికి శిరస్సుగా ఎవరిని పెట్టాడు? యేసు వారిని పెట్టారు. కాబట్టి యేసుక్రీస్తులో ఉన్న వాళ్ళందరూ కూడా ఐక్యతగా ఉండాలన్నమాట. ఇప్పుడు మీరు సంఘాలు ఐక్యతగా ఉన్నాయా, విభజనలుగా ఉన్నాయా? విభజన, ఒకరు పడదు, విభజనతో పడుతున్నాయి. కారణం ఏంటంటే లోకంలో ఉన్న విభజనలే సంఘంలోకి తీసుకొచ్చేసారు. లోకంలో ఉన్న విభజనలే ఎక్కడ తీసుకొచ్చేసారు? సంఘంలోకి తీసుకొచ్చారు. అందువల్ల ఐక్యత ఏది చెప్పండి? ఐక్యత ఏది? అందువల్ల మనం ఎక్కడైతే సంఘంగా ఉన్నామో అక్కడ మన అందరం కూడా ముందు ఐక్యతగా ఉండి పని చేయాలి. దేవుని ఆరాధించాలి. సంఘం ద్వారా దేవుని జ్ఞానాన్ని ప్రచారం చేయాలన్నమాట. కాబట్టి సంఘం అంటే ఎప్పుడు ఆలోచన దేవుడిది? జగత్తు పునాది వేయబడుకుంటే జగత్తుకు ముందే దేవుడు ఏం చేశాడంటే ఆలోచన చేశాడు అనమాట. జగత్తు పునాది వేయబడుకునిపే దేవుడు ఏం ఆలోచించాడంటే తన కుమారులుగా స్వీకరించుకోవాలని నిర్ణయించుకున్నాడు. కాబట్టి మనం క్రీస్తునందు దేవునికి పిల్లలమయ్యాము. క్రీస్తునందు మనం ఏమయ్యాం? దేవుని పిల్లలు. ఒకనాడు మన అపరాధాల చేత, మనం పాపాల చేత చచ్చిపోయాం. అంటే దేవునికి దూరం అయిపోయాం. దేవునికి దూరం అయిపోయిన మనల్ని దేవుడు కరుణించి తన కృప చేత, అంటే తన అనుగ్రహం చేత మనకి ఏం చేశాడంటే మనకి బ్రతికించాడు అనమాట. బ్రతికించి ఎలా ప్రవర్తించాలో చెప్పారనమాట. అందువల్ల ఎఫెసీ పత్రిక చాలా ఉన్నతమైన పత్రిక, మర్చిపోకండి. ఈ పత్రిక అర్థమైంది అంటే కనుక దేవుడు మన కోసం, చాలామంది ఒక ప్రశ్న వేస్తారు కదా, దేవుడు నాకేం చేశాడని అంటారు. అవునా? దేవుడు నాకేం చేశాడని అడుగుతారు. నేను అవునా కాదా? దేవుడు నాకు ఏం చేశాడని అడిగితే అప్పుడు ఎఫెసీ పత్రిక చెప్పాలి. 1-3 అధ్యాయాల వరకు దేవుడు నీకు ఏం చేశాడంటే, నీ అపరాధాల చేత, నీ పాపాల చేత నువ్వు చచ్చిపోతే దేవుడు యేసుక్రీస్తులో నిన్ను ఏం చేశాడు? బ్రతికించాడు. ఇంకేం చేయాలి? తర్వాత బ్రతికించి నీ గతంలో ఉన్న పాపాలన్నింటి కూడా ఎఫెసీ పత్రిక 1:7 ప్రకారంగా నీ పాపాలన్నింటి కూడా దేవుడు క్షమించి నేను కుమారుడిగా స్వీకరించుకున్నాడు. ఎఫెసీ 1:4 కదా, కుమారుడిగా స్వీకరించుకున్నాడు. ఇంకేం చేయాలి? తర్వాత పరలోకానికి వారసత్వాన్ని అనుగ్రహించాడు. అర్థమైందా? పరలోకంలో కూర్చొని పెట్టాడంటాడు కదా ఎఫెసీ 2:7. అంటే మనకు ఒక ఉన్నతమైన స్థితి ఇచ్చాడు అనమాట. మరి ఇంకా దేవుడు ఏం చేయాలి నీకు? అదే హెలికాప్టర్ నుంచి ఏమైనా ఒక 10 లక్షలు పడేయాలా, 20 లక్షలు పడేయాలా? జనాలకు అర్థం కాలేదు. అందుకే మనం ప్రతి పత్రిక కూడా స్థానిక సంఘానికి నేర్పాలి. దేవుడు క్రీస్తునందు మనల్ని ఎంత ఉన్నతంగా చేశాడో ఆ విషయాలన్నీ కూడా మనం నేర్పించాల్సిన అవసరత ఉంది అన్నమాట. సంఘం అంటే పిలువబడిన వారు. సంఘం అంటే చర్చ్ బిల్డింగ్ కాదు. సంఘం అంటే ఎవరంటే పిలువబడిన గుంపు అన్నమాట. అర్థమైందా? ఎఫెసీ పత్రిక ఎక్కడి నుంచి రాయబడింది? రోమా జైల్లో నుంచి రాశాడు. ఎఫెసీ పత్రిక రాయబడింది ఎఫెసీ, కొలస్సీ, ఫిలోమోను, ఫిలిప్పీ పత్రిక. ఈ 4 పత్రికలు కూడా రోమా జైల్లో నుంచి పౌలు గారు రాశారు పరిశుద్ధాత్మ ద్వారా. అర్థమైందా? కాబట్టి ఎందుకు రాశారంటే సంఘము క్రీస్తునందు ఐక్యతగా ఉండాలి. అర్థమైందా? సంఘము క్రీస్తునందు ఏమై ఉండాలి? ఐక్యతగా ఉండాలి. అందుకు దేవుడు ఏమి ఏర్పాటు చేశాడో చెప్పాడు అనమాట. దేవుడు చేయాల్సిన పనులు దేవుడు చేశాడు. మనం చేయాల్సిన పనులు మనం కూడా చేయాలా వద్దా? అది దేవుడు ఏం చేశాడంటే, దేవుడు క్రీస్తునందు నీ గత పాపాలు క్షమించి దేవుడు నేను కుమారుడిగా స్వీకరించుకున్నాడు. దేవుడు ఏం చేశాడు? కుమారుడిగా స్వీకరించాడు అనమాట. అది దేవుడు చేశాడు. మనం పరలోకానికి వారసత్వాన్ని అనుగ్రహించాడు. అది మనకు దేవుడు చేశాడు. ఇప్పుడు మనము పరలోకంలో నివసించడానికి కావాల్సిన జీవితాన్ని మనం సంపాదించుకోవాలి. ఊరికనే
బాప్తిసం పొందితే చాలా మంది అంటారు బాప్తిసం పొందవా పరలోకానికి టికెట్ అంటారు. ఎవరికంటే ఇక టికెట్ తీసుకుంటే ఎక్కడికి వెళ్ళిపోయినట్టంటే మరి ఇక్కడ భూమి మీద జీవితం ఎవరు జీవిస్తాడు? పరలోకంలో ఉండడానికి కావాల్సిన జీవితం ఎవరు జీవిస్తారో ఇక్కడ అలవాటు చేసుకోవాలి వద్దా? ఊరికనే బాప్తిసం పొందితే వెళ్ళిపోతే మరి ప్రవర్తన గురించి ఆలోచించొద్దా? ఎందుకు ప్రవర్తించమన్నాడు ఆయన? బాప్తిసం పొందితే పరలోకానికి వెళ్ళిపోతే మరి ఈ ప్రవర్తన గురించి ఎందుకు చెప్పాడు? ప్రాచీన జీవితాన్ని ఎందుకు వదిలేసుకోమన్నాడు? చూడండి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం చూడండి 22-23 వచనాలు చదవండి. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే చూసారా, మునుపటి ప్రవర్తన ఎందుకు అన్నాడు? మునుపటి ప్రవర్తన ఎందుకు అన్నాడండి? మునుపటి ప్రవర్తన అంటే ఎప్పుడుది? బాప్తిసం పొందక ముందు అదైనా దేవునితో సంబంధం లేనప్పుడు అంధకార సంబంధాలుగా మనం బ్రతికాం, అవునా కాదా? మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశలు, అది మోసకరమైన దురాశలు చెడిపోయి మీ ప్రాచీన స్వభావాన్ని వదులుకొని, అంటే అర్థం ఏంటి? వదులుకోమంటే అర్థం ఏంటి? బాప్తిసం పొందిన తర్వాత కొనసాగమనా? అంటే ప్రాచీన స్వభావం వదులుకోవడం ఏంటి? పాప జీవితాన్ని ఏం చేసుకోవాలి? వదిలేసుకోమన్నాడు. మరి వదిలేసుకుని ఏం చేయమన్నాడు? మీ చిత్తవృత్తి అందు నూతన పరచబడిన వారే, నీతి యథార్థమైన భక్తి గలవారే, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావాన్ని, అది ఏ స్వభావం ధరించుకోవాలంటే? నవీన స్వభావం అంటే క్రొత్త స్వభావాన్ని ధరించుకోవాలన్నాడు. అర్థమైంది నాకు. కాబట్టి ప్రాచీన స్వభావాన్ని వదులుకుంటేనే కదా నూతన స్వభావాన్ని ధరించుకోగలుగుతాం. అర్థమైందా? ప్రాచీన స్వభావాన్ని వదులుకుంటేనే, అబద్ధం మాటలు మాంతే కదా నిజం మాట్లాడడం అలవాటు అవుతుంది. అర్థమైందా? అలాగే మనము తీసుకోవడం కన్నా ఇవ్వటం అలవాటు చేసుకోవాలంటే ముందు తీసుకోవడం ఆపేస్తేనే కదా ఇవ్వటం అలవాటు అవుతుంది. నేను అవునా కదా? అలాగే మనము అన్ని విషయాల్లో కూడా అది ప్రేమించడం అంటే మనము ఇతరులకు సహాయం చేయాలంటే ముందు మనం సహాయం చేసుకోవడం ఆపి ఇతరులకు సహాయం చేయడం నేర్చుకోవడం అనేది అలవాటు చేసుకోవాలి. అది అందువల్ల పవిత్రం ప్రతి క్రైస్తవుడు కూడా ఎలా ప్రవర్తించాలో కూడా అవన్నీ కూడా ఇక్కడ రాయబడింది. మీకు అర్థమవుతుందా? అందువల్ల మనందరం కూడా క్రీస్తునందు దేవుడు ఉన్నతమైన స్థితిలో పెట్టాడు. ఎందుకంటే మన పాపంతోనే చచ్చిపోతే ఎక్కడికి వెళ్ళిపోదాం? నరకానికి వెళ్ళిపోదాం. పాపంలోనే చనిపోతే ఎక్కడికి పోదు? నరకానికి వెళ్ళిపోదు. కానీ పాపంలో చనిపోకుండా దేవుడు క్రీస్తునందు మన కృప చేత రక్షించాడు అనమాట. కృప అంటే గ్రీకులో కరీష్ అన్నాడు, దేవుని యొక్క అనుగ్రహం అని అర్థం అన్నమాట. కృప అంటే కరీష్ అన్నాడు. కరీష్ అంటే అనుగ్రహం. తీతు పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చూడండి. దేవుని ప్రేమ దయ, అది కృప అంటే. తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చూడండి. కరీష్ అంటే కృప. కరీష్ అంటే కృప. మనం నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక, అది అంటే దయ లేదా జాలి, కనికరం చెప్పునే పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలగజేయడం ద్వారా దేవుని జాలి ద్వారా మనము రక్షించబడ్డాం. అంతే. దేవుడు జాలి పడ్డాడు మన పట్ల, అదే కృప. దేవుడు జాలి పడ్డమే మన పట్ల ఏంటది? కృప అన్నమాట. అది దేవుడు జాలి పడ్డాడు. మన పాపంలో ఉండి చనిపోతే నరకానికి వెళ్ళిపోతామని దేవుడు జాలిపడి ఆ నరకపాత్రులమైన మనల్ని దేవుడు తన కుమారుని యొక్క రక్తం ద్వారా మన గత పాపాలు క్షమించి దేవుడు మనల్ని ఏం చేశాడంటే మనల్ని కృప చూపించి అదైన పరలోకంలో వారసత్వాన్ని మనకు అనుగ్రహించాడు. దేవుని కృప అన్నాడు అన్నమాట. దేవుని కృప అంటే దేవుని ప్రేమ మరియు కనికరము. దేవుని ప్రేమ మరియు కనికరమే కృప అనమాట, అని అనుగ్రహం అన్నాడు. అర్థమైందా? ఆ కృపను మనము పట్టి రక్షించబడ్డాం. అందుకని మనం మంచి పనులు చేసినందుకు దేవుడు మనం రక్షించలేదు. మనం మంచి పనులు చేసినందుకు దేవుడు మనల్ని రక్షించలేదు. కేవలం దేవుని కృప వలన మనం ఏం చేయబడ్డాం? రక్షించబడ్డాం అన్నమాట. అది మర్చిపోకూడదు. మనం ఆ కృపను దుర్వినియోగం చేసుకోకూడదు. అదే ఇప్పుడు మనకి పాపక్షమాపణ అనుగ్రహించాడు. మళ్ళా పాపం చేస్తున్నామంటే తెగించి కృపను దుర్వినియోగం చేసుకున్నట్టే కదా. అందుకని
మనము దేవుని కృపను దుర్వినియోగం చేసుకోకుండా దేవుని కృపను ఏం చేయాలి, దేవుని అనుగ్రహైశ్వర్యాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలంటే దేవుని బిడ్డగా బ్రతకడానికి ఈ కృపను ఉపయోగించుకోవాలి. దేవుని కృపను ఎలా ఉపయోగించుకోవాలి, దేవుని బిడ్డగా బ్రతికే విషయంలో ఆ కృపని ఉపయోగించుకోవాలి. అంతేగాని కృపను దుర్వినియోగం చేసుకోకూడదు. అదేవిధంగా కృపను ఏం చేసుకోకూడదు, దుర్వినియోగం చేసుకోకూడదు. అందుకని దేవుడు ఏం చేశాడంటే, దేవుడు క్రీస్తునందు నేను బ్రతికించాడు. దేవుడు నేను క్రీస్తునందు బ్రతికించి తన కుమారుడుగా చేసుకుని నువ్వు పరలోకం పొందుతావు అనడానికి పరిశుద్ధాత్మ అనే వరాన్ని ముద్రగా ఇచ్చాడు అనమాట. పరిశుద్ధాత్మ వరాన్ని ముద్రగా ఇచ్చాడు అనమాట. అర్థమైందా? రైట్. కాబట్టి అందుకని క్రైస్తవుడిగా ఎలా ప్రవర్తించాలి, కుటుంబ సంబంధంగా ఎలా ఉండాలి, చీకట సంబంధమైన జీవితాన్ని విడిచిపెట్టి నూతనంగా ఎలా బ్రతకాలని చెప్పేసి మనకి చెప్పడం జరిగింది. మీకు ఇంట్రడక్షన్ అర్థమైందా, అర్థం అవ్వలేదా?